సపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో హెల్త్ సీకర్స్, ఈ వీడియోలో మనం వేరుశనగలతో పాలు పెరుగు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ వేరుశనగ పాలలో మనకు ఆవు పాలలో లేనటువంటి కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం కూడా ఆవు పాలలో కంటే 2 రెట్లు అధికంగా ఉంటుంది. విటమిన్ B6 ఉంటుంది. అలాగే గుండెకు సంబంధించి హెల్తీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి. మనం ఈ వేరుశనగ పాలను తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు వేరుశనగలు తీసుకుని దాన్ని నీటిలో బాగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న వేరుశనగల్లో 3 కప్పులు నీటిని పోసి దాన్ని 6 గంటలు నానబెట్టండి. ఇలా నానబెట్టిన వేరుశనగల్ని మనం ఏదైతే నీటితో నానబెట్టుకున్నామో అదే నీటితో మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వేరుశనగలు మీకు తెల్లగా పాలలా కనపడతాయి, కానీ అందులో వేరుశనగ పిప్పి ఉంటుంది. దీన్ని మీరు ఒక కాటన్ క్లాత్ తీసుకుని వడగట్టండి. ఇప్పుడు మనకు వేరుశనగ పాలు రెడీ. ఈ పాలను మనం పెరుగుగా చేయడానికి ముందుగా దీన్ని మనం డబుల్ బాయిల్ చేసుకోవాలి. అంటే ముందుగా నీటిని వేడి చేసి ఆ నీటిలో మనం ఈ పాలను వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న పాలను కొద్దిగా చల్లార్చి అందులో కొంచెం పెరుగు తోడు వేసుకుంటే కొన్ని గంటల తర్వాత మనకు పెరుగు రెడీ. మీరు 3 కప్పులు నీళ్లు పోసుకుంటే పెరుగు కొంచెం చిక్కగా వస్తుంది. అదే 4 కప్పులు నీళ్లు పోసుకుంటే కొంచెం పల్చగా వస్తుంది. మీకు ఇంకా చిక్కగా పాలు పెరుగు కావాలనుకుంటే కొద్దిగా తక్కువ నీటితో కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ పాలు కొంచెం వేరుశనగ వాసన వస్తాయి, కానీ దీంతో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వేరుశనగలతో పాలు పెరుగు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ కింది కామెంట్స్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.